ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5:30 నుండి బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహం గారిచే ఆధ్యాత్మిక రామాయణ ప్రవచనం భక్తులని ఆకట్టుకుంది. ప్రవచనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రామాయణ విశేషం రామాయణ సరే అది పారాయణ చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటివి మనకు రామాయణంలో కనిపిస్తుంటాయి. అధ్యాత్మరామ గంగా, అటువంటి అధ్యాత్మరామ గంగా ఆ ప్రవాహం మనం అందరినీ పవిత్రం చేయనుగా కానీ నమస్కరిద్దాం. ఇక అధ్యాత్మ రామాయణంలో ఉండేటువంటి దేవరహస్యాల గురించి చెప్పుకుందామండి. రామాయణం రామకథ మొత్తం చెప్పుకోవాలంటే మనకు సమయం చాలదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. కలిజేతే ఇటి కాలహ అన్నారు. కలిజేతే ఇటి కాలహ, లెక్కించబడేది కనుక కాలం. మరి ఆ కాలస్వరూపం భగవత్ స్వరూపం కనుక ఆ కాళ్ళు సామాన్యుడ కాళాతీతాయ నమః, కాళస్వరూపాయ నమః, కాళకాలాయ నమః అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమైన విషయాలు మనం ఒకసారి స్మరిద్దాం. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే దేవకీ వసుదేవులకు విరాట్ రూప దర్శనం కల్పించారండి. విరాట్ రూపాన్ని దర్శింపజేశారు తల్లిదండ్రులకు. అది భాగవతం దశమ స్కంధంలో కనిపిస్తుంది. ప్రభవతి కథం అకృత పుణ్య ప్రభవతి అది మనం గమనించాలి. అకృత పుణ్య కథం ప్రభవతి, స్తోతుం వా ద్రష్టుం వా. పుణ్యం చేయని వాడు అమ్మవారి స్తోత్రం చేయగలడా, దర్శించగలడా? ఇవాళ ఈ సత్సంగానికి వచ్చారండి పుణ్యవశం వల్లనే, లేకపోతే అందరికీ రాదు కదా. అది భగవద్ అనుగ్రహం అంటే. పూర్వజన్మకృత పుణ్య విశేషం వల్లనే భగవన్నామ సంకీర్తన జరగడం, భగవద్ దర్శనం జరగడం జరుగుతుంటుంది. రామాయణంలో మంథర, తర్వాత శూర్పణఖ, ఈ రెండు స్త్రీ పాత్రలు చూడండి. మంథర, శూర్పణఖ. మంథర దుర్బోధన వల్లనే కైక శ్రీరాముడికి చతుర్దశ వత్సర పర్యంతం వనవాసం, భరతుడికి పట్టాభిషేకం అడిగింది. దండకారణ్యంలో జనస్థానంలో శూర్పణఖ రావటం వల్లనే తర్వాత కథ జరిగింది. ఈ ఇద్దరు కథాగమనానికి కారకులు. కానీ కథలో అత్యంతమైన కీలక పాత్రలు ఏమిటి? సీతామహాదేవి ఇచ్ఛాశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సంకల్పాలను కలిగించేది. స్త్రీశక్తి స్వరూపిణి, స్త్రీశక్తి. అలాంటి ఆ అమ్మవారు ఆ రూపంలో వచ్చారు. భూగర్భ జాత, అయోనిజ. అలా అమ్మవారు ఆవిర్భవించడం, మైథిలిగా